ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో టీవీఎస్, ఓలా, ఏతర్ వంటి బ్రాండ్స్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఉదాహరణకి టీవీఎస్ గురించి మాట్లాడుకుంటే ప్రెసెంట్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. అమ్మకాల్లో గత 2 నెలల నుంచి టాప్ 1 పొజిషన్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. ఇక రెండో చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇనీషియల్ గా చాలా పెద్ద బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ని తక్కువ ధరకే మార్కెట్ లో తీసుకొచ్చిన ఘనత ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి దక్కుతుంది. ఇక ఏతర్ ఎనర్జీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు రీసెంట్ గా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చి ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ తో మార్కెట్ లో ఒక వాళ్ళకంటూ ఒక స్ట్రాంగ్ పొజిషన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈవెన్ టెక్నాలజీ పరంగా భారతదేశంలో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చిన ఘనత ఏతర్ ఎనర్జీకి దక్కుతుంది. అయితే ఈ 3 కంపెనీస్ కూడా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా వీళ్ళ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద ఫోకస్ చేస్తూ మార్కెట్ లోకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకురాబోతున్నారు. అయితే ఈ 3 ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీస్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఈ రోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొందామనుకుంటున్నారా? డీలర్ ప్రైస్ కన్నా తక్కువ ధరకే బిఏవి ఎలక్ట్రిక్ యాప్ లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ దొరుకుతాయి. పూర్తి వివరాల కోసం బిఏవి ఎలక్ట్రిక్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి లేదా బిఏవి ఎలక్ట్రిక్ వెబ్సైట్ ని విజిట్ చేయండి. ఫస్ట్ మనం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి వీళ్ళ స్ట్రాటజీ ఒకటేనండి, తక్కువ ప్రైస్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావాలి, మార్కెట్ ని క్యాప్చర్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత తక్కువ ప్రైస్ తీసుకొస్తే ఇనీషియల్ గా మనం మార్కెట్ లోకి వెళ్తాం అనేది వీళ్ళ జియో స్ట్రాటజీని ఫాలో అయ్యి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లోకి వచ్చారు, సక్సెస్ అవడం జరిగింది. సో నెక్స్ట్ ఏం జరిగింది అనేది వేరే విషయం అండి. బట్ ప్రెసెంట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ క్లియర్ గా పెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో మరికొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. అందులో కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా రావచ్చు. అట్ ది సేమ్ టైం వీళ్ళు ఎలక్ట్రిక్ 3 వీలర్ సెగ్మెంట్ లో కూడా అడుగు పెడుతున్నారు. రాబోయే కొత్త ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుంటే S1 స్పోర్ట్ అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. ఈ డిజైన్ చూసినట్లయితే మనకి S1 ఎగ్జిస్టింగ్ గా ఉన్న S1 Pro డిజైన్ పోలినట్టు ఉంది. బట్ దాని నుంచి మరింత ఎక్కువ పర్ఫార్మెన్స్ లాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో, అదొక వేరియంట్ ఉంది. నెక్స్ట్ S2 సిటీ అనే ఒక వేరియంట్ ఉంది. సో S2 సిటీ అనే వేరియంట్ కి యాక్చువల్ గా మరి లోపల హబ్ లేని వీల్ ఏమైనా డెవలప్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో బట్ ఏమన్నా అది డిజైన్ మిస్టేక్ తెలియదు, కానీ డైరెక్ట్ గా వితౌట్ ఎనీ హబ్ లేకుండా వీల్ లాగా కనిపిస్తుంది. బట్ ఒకవేళ అది కూడా ఒక ఇన్నోవేషన్ అయ్యొచ్చు, మనకు తెలియదు. బట్ ఈ S2 సిటీ ఏదైతే ఉందో మోస్ట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు స్పోర్ట్స్ ఎలాంటి వేరియంట్స్ పెట్టారనుకోండి, కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ తీసుకుంటారు కాబట్టి కొంచెం ఎక్కువ కెపాసిటీతో మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అనుకుంటాం, బట్ అది 100% యాక్యురేట్ అని చెప్పట్లేదు. కానీ సో సిటీ వేరియంట్ వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ S2 స్పోర్ట్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్, ఇది కాస్త ఎగ్జిస్టింగ్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ కి భిన్నంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ S3 గ్రాండ్ అడ్వెంచర్, ఇది కంప్లీట్ డిజైన్ చేంజ్ అనమాట. సో మనకి ఒక మ్యాక్సీ స్కూటర్ టైప్ డిజైన్ తో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు డెవలప్ కొత్తగా తీసుకురాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. నెక్స్ట్ S2 టూరర్, ఇది కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, ఇది కొంచెం అడ్వెంచర్ టైప్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. నెక్స్ట్ S3 గ్రాండ్ టూరర్, ఇది కూడా మనకి మ్యాక్సీ టైప్ లో ఉంది. సో మోస్ట్లీ ఇది కాస్త లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ అయితే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ 300 కిలోమీటర్ రేంజ్ పైగా S1 Pro ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి తీసుకొచ్చారు. బట్ అది కస్టమర్స్ కి అందజేస్తున్నారో లేదో క్లారిటీ లేదు, కానీ అనౌన్స్మెంట్ ఇది చేశారు. ఆ బ్యాటరీ 5.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి అయితే అందుబాటులో ఉంది. రాబోయే స్కూటర్ లైనప్ మొత్తం 6 వెహికల్స్ ఉన్నాయి. అది కాకుండా బైక్స్ చూస్తే స్పోర్ట్స్టర్, యారో హెడ్, రోడ్స్టర్ ప్రో, క్రూజర్, అడ్వెంచర్, డైమండ్ హెడ్, ఇవన్నీ కూడా మళ్ళీ పైప్ లైన్ ఉన్నాయి. మొత్తం 6 బైక్లు, 6 ఎలక్ట్రిక్ స్కూటర్లు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టాప్ 3, టాప్ 4 ప్రెసెంట్ రెగ్యులర్ గా మంత్లీ సేల్స్ ప్రకారంగా చూసుకుంటే ఆ కంపెనీస్ లో ఇన్ని వెహికల్స్ ఒక అప్కమింగ్ పోర్ట్ఫోలియోని అనౌన్స్ చేసిన కంపెనీ ఏదైతే ఉందంటే అది ఓలా ఎలక్ట్రిక్ అనే చెప్పుకోవచ్చు. యారో హెడ్ కానీ, రోడ్స్టర్ ప్రో కానివ్వండి. రోడ్స్టర్ ఆల్రెడీ వచ్చింది ఎలక్ట్రిక్ బైక్, బట్ ఇందులో ప్రో అని చెప్తున్నారు. అలానే క్రూజర్, అడ్వెంచర్, ఆఫ్ రోడింగ్ కి లేకపోతే మనకి ఆన్ రోడ్ పర్పస్ కోసం మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ కి తగ్గట్టుగా మల్టిపుల్ వేరియంట్స్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చే అవకాశం ఉంది. కార్గో, ప్యాసింజర్ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కూడా మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఇది వీళ్ళ కంప్లీట్ ప్లాన్ అనమాట. ఇటు బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటరే కాకుండా మల్టిపుల్ సెగ్మెంట్స్ ని టార్గెట్ చేస్తున్నారు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు. ఆల్రెడీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒకనొక టైం ఒక 65,000 70,000 రూపాయలు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు స్పెషల్ ఆఫర్ కింద. అంత తక్కువ ప్రైస్ కి ఇచ్చారు. మరింత హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానివ్వండి, మ్యాక్సీ టైప్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, లేకపోతే క్రూజర్ టైప్ బైక్స్ కానివ్వండి, ఇలా సెగ్మెంట్ వైజ్ గా కూడా టార్గెట్ చేసుకుని
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక ప్లాన్ అయితే ఉన్నారు. ఇది టీవీఎస్ కంపెనీ నుంచి రాబోయే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అనమాట. ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఫోకస్ చేస్తున్న ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. సో ఈ రోజు వరకు టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు 1,05,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకురావడం జరిగింది. ఐక్యూబ్ 2.2 కిలోమీటర్ వేరియంట్. అది యాక్చువల్గా ఇతర రాష్ట్రాల్లో స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీతో కలిపి 90,000 రూపాయలు 94,000 రూపాయల సెగ్మెంట్ లో అయితే అందుబాటులో ఉంది. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 1,05,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్ కాకుండా మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఈ వేరియంట్ అనేది ఒక ఊహాగానాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ ఈ స్పెసిఫిక్ గా చూస్తే మరి ఇది BLDC హబ్ మోటార్ అనేది కాస్త కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మోటార్ చాలా చిన్న సైజ్ కింద కనిపిస్తుంది. జనరల్ గా BLDC మోటార్ టీవీఎస్ ఐక్యూబ్ చూసారంటే కొంచెం హబ్ కొంచెం పెద్ద సైజ్ లో కనిపిస్తుంది. సో మరి ఇది BLDC హబ్ మోటార్ లేకపోతే ఏమన్నా మిడ్ డ్రైవ్ మోటార్ ఏమైనా ఆఫర్ చేస్తారనేది క్లారిటీ లేదు. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కాస్త డిజైన్ పరంగా కొంచెం డిఫరెంట్ స్పోర్టీ డిజైన్ తో మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని యొక్క పేటెంటెడ్ డిజైన్ ని ఇండోనేషియాలో ఆల్రెడీ వీళ్ళు ఫైల్ చేయడం జరిగింది పర్టికులర్ డిజైన్ గురించి. ఇంకా స్పెసిఫిక్ గా వెళ్ళాలంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన మోటార్ కెపాసిటీ, బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, రేంజ్ ఇటువంటి డీటెయిల్స్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో టీవీఎస్ మోటార్ వాళ్ళు అయితే రివీల్ చేయలేదు. సో టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఆఫర్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే 1,05,000 రూపాయల నుంచి మొదలుకొని 1,27,000 రూపాయలు అలా 1,60,000 రూపాయల వరకు వీళ్ళ ఎలక్ట్రిక్ 2 వీలర్ వేరియంట్స్ ఆఫర్ చేస్తున్నారు. సో వీళ్ళ స్కోప్ ఏమైనా ఉందంటే కనుక స్టిల్ ఈ 1,05,000 1,27,000 రూపాయల మధ్యన ఇంకొక వేరియంట్ తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి 15,000 రూపాయల వేరియేషన్ లో అందుబాటులో డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. దీనికి మధ్యలో మళ్ళీ ఐక్యూబ్ లోనే ఐక్యూబ్ ఎస్ వేరియంట్ అని, ఐక్యూబ్ ST లో మళ్ళీ బేసిక్ 3.5 కిలోమీటర్ వేరియంట్ అని మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి. బట్ ఈ రెండు సెగ్మెంట్స్ లో మధ్యలో మాత్రమే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఒక స్పెసిఫిక్ వేరియంట్ అయితే అందుబాటులో లేదు. సో ఈ పర్టికులర్ ప్రైస్ ని టార్గెట్ చేయొచ్చు. లేదంటే ఇంకా 90,000 బిలో ఏమైనా వేరియంట్ ఆఫర్ చేస్తారా? 1,05,000 రూపాయలు కదా మన తెలుగు రాష్ట్రాల్లో. దీనికన్నా తక్కువ అంటే ఒక 1,90,000 ఇలాంటి ప్రైస్ సెగ్మెంట్ ఏమైనా టార్గెట్ చేస్తారనేది కూడా ఒక ప్రశ్న. ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో వస్తే కనుక మరింత అడ్వాంటేజ్ మారే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ రెండు మధ్యలో కూడా వచ్చినా కూడా బాగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. బట్ మనకి 1 to 2 months లో దీని గురించి స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. సో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు కూడా ఇప్పుడు ఆఫర్ చేసిన ఒక 5-6 మోడల్సే కాకుండా ఇక్కడతో ఆగిపోకుండా మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ తో మన ముందుకు రాబోయే అవకాశం ఉంది. చివరిగా ఏతర్ కంపెనీ అండి ఆల్రెడీ అనౌన్స్ చేసిన విషయం ఏంటంటే EL ప్లాట్ఫామ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకొస్తామని చెప్పారు. అలానే జెనిట్ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళు బైక్స్ ని తీసుకొస్తామని చెప్పారు. సో ఈ బైక్స్ పరంగా కొంచెం ప్రీమియం బైక్స్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. బట్ బడ్జెట్ పరంగా అయితే మాత్రం స్కూటర్ అయితే మాత్రం EL ప్లాట్ఫామ్ నుంచి అయితే తీసుకొస్తామని ఆల్రెడీ వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో వీళ్ళు ఎప్పుడైతే IPOకి వెళ్ళారో ఆ టైంలోనే ఈ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయడం జరిగింది. వీళ్ళ ఫ్యూచర్ ప్రెడిక్షన్ అయితే క్లారిటీగానే ఉన్నారు. బట్ ఇక్కడ గమనించాల్సిన మరి ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏ ప్రైస్ లో రావచ్చు. ఆల్రెడీ మనకి రెస్తా వేరియంట్ చూసుకున్నట్లయితే 1,15,000 రూపాయల సెగ్మెంట్ లో రెస్తా అందుబాటులో ఉంది. ఇది బేస్ వేరియంట్. దీనికి మించి ఇంకా ఎక్కువ ప్రైస్ సెగ్మెంట్ ఉందేమో కానీ తక్కువ ప్రైస్ లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎక్కడ అందుబాటులో లేదు. ఆల్రెడీ ఏతర్ ఫౌండర్ చెప్పిన మాట ఏంటంటే మేము 1,00,000 తక్కువ ప్రైస్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకురాము అని చెప్పి ఆల్రెడీ ఏతర్ ఎనర్జీ ఫౌండర్ తరుణ్ మెహతా గారు స్పష్టం చేయడం జరిగింది. 1,00,000 రూపాయల కన్నా తక్కువ ఉండదంటున్నారు. కాబట్టి 1,00,000 నుంచి 1,05,000 రూపాయల మధ్యలో ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో అందుబాటులో ఉండొచ్చు. ఎందుకంటే ఒకనొక టైంలో రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇనీషియల్ డేస్ లో 1,10,000 రూపాయలు అంతకన్నా తక్కువగా ఆఫర్ చేస్తున్న పరిస్థితి. దాని తర్వాత ఇప్పుడు స్టాండర్డ్ గా 1,15,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి 1,00,000 రూపాయలు 1,05,000 రూపాయల మధ్యలో ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈ EL ప్లాట్ఫామ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ 100 కిలోమీటర్ రేంజ్ తగ్గకుండానే ఏతర్ ఎనర్జీ కంపెనీ నుంచి మన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. వీళ్ళు ఏ డేట్స్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తారు మనకున్న సమాచారం ప్రకారం ఈ ఇయర్ ఎండింగ్ కి స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందండి. అయితే మీరు అనొచ్చు అంటే ఏతర్ ఎనర్జీ కంపెనీ చెప్పినంత మాత్రం 1,00,000 మించి తక్కువ వెళ్ళరా అంటే మార్కెట్ గనక డిమాండ్ చేస్తే ఎవరైనా వెళ్లాల్సిందే అండి. ఎందుకంటే ఏతర్ వంటి కంపెనీ వాళ్ళే రెస్తా వంటి వేరియంట్ ఎందుకు తీసుకొచ్చారు? మార్కెట్ సంబంధించిన మూవ్మెంట్ ని గుర్తించి మన ఎంతసేపు ప్రీమియం స్కూటర్ అని చెప్పి 1,40,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ దగ్గర కూర్చుంటే అవ్వదు. మనం కూడా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావాలి, అందుబాటు ధరలో తీసుకురావాలనే ఉద్దేశంతో రెస్తా వేరియంట్ వచ్చింది. రెస్తా వేరియంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మార్కెట్ షేర్ ని సుమారుగా 65 నుండి 70% మార్కెట్ తీసుకెళ్తుంది ఏతర్ రెస్తా వేరియంటే కదా. బడ్జెట్ ఫ్రెండ్లీగా స్కూటర్ తీసుకొస్తారు. ఇక జెనిత్ ప్లాట్ఫామ్ నుంచి బైక్స్ అయితే తీసుకొస్తారు. ఇది ఫ్యూచర్ ప్లాన్ అనమాట. ఓవరాల్ గా చూసుకుంటే ఇవ్వండి 3 కంపెనీస్ నుంచి కూడా ఒక స్పష్టమైన ఒక ప్లాన్ తో అయితే ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో ముందుకు వెళ్తున్నారు. మీకు ఈ 3 కంపెనీస్ లో ఏ కంపెనీ అంటే ఇష్టం ఎలక్ట్రిక్ 2 వీలర్ సెగ్మెంట్ లో కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రశ్నలు మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కమించే నెంబర్ వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే MVS ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.